మార్కాపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో యోగేంద్ర కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మ్యాట్లు పూర్తిగా తడిసిపోవడంతో కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విజయ సునీత మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వర్షంలో తడిసిపోయిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల లైబ్రరీ హాల్లో యోగాసనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ యోగాసనాలు హాజరైన వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు చూపిన ప్రతిభకు అధికారులు ఉపాధ్యాయులు ప్రశంసలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు గత 3 రోజులుగా విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయితే తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో మైదానంలోని మ్యాట్లు పూర్తిగా తడిసిపోవడం దురదృష్టకరమని అన్నారు. యోగాభ్యాసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్న ఆయన వాతావరణ పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు మరోసారి ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాధికారులు, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. యోగపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈరోజు యోగాంధ్ర 2026లో భాగంగా మా యొక్క కలెక్టర్ గారు, జేసీ గారి ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఏర్పాట్లు కూడా అలాగే 3000 మంది పైచీలకు పాల్గొనే విధంగా ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా ఏర్పాటు చేశారు. కాకపోతే ప్రకృతి సహకరించాలి. తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడటం వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా బాధ అవుతూ ఉంది. ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా ఏర్పాటు చేసినా కూడా ప్రకృతి సహకరించకపోవటం అనేది మా అధికారుల బ్యాడ్ లక్గా మేమందరం భావించాలి. ఎందుకంటే ఇది గత 3 రోజుల నుంచి వాళ్ళు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. చాలా ఎక్కువ ఎఫర్ట్ ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా, ప్రజలకు ఎక్కువగా అవగాహన కల్పించాలని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది. కానీ మళ్ళీ ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకుని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తాం, తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ.